డ్రీమ్ సర్వీసు శివాని అపార్ట్మెంట్ గణపతి మండపం రుద్రారం మధుగౌడ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గిరిధర్, సీనియర్ అడ్వకేట్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల్లో అపార్ట్మెంట్ నివాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలు దేశభక్తిని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను చాటేలా నిలిచాయి. ఇలాంటి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా మన దేశ చరిత్రను, సంస్కృతిని గుర్తుంచుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. Residency and in the 77th Republic Day, ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే అండ్ 15th ఆగస్ట్ చేయాల్సిందిగా మొదలు పెట్టినా సరే చాలా బాగా చేశారు. ఇదే విధంగా దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ విధంగానే ఉంటే మనం దేశం కోసం, దేశభక్తి కోసం మనకి ఈ రోజు ఎందుకు 26 జనవరి ఎందుకు చేసుకుంటామంటే ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఇండిపెండెన్స్ మాత్రం 1947లో వచ్చింది. ఇప్పుడు 26 జనవరి 1950 తర్వాతనే మనకు రిపబ్లిక్ అయ్యాం. 26 జనవరి ఎవ్రీ ఇయర్ చేస్తాం. 15th ఆగస్ట్ మాత్రం ఆ రోజు మనకు ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ పూర్తిగా మాత్రం 26 జనవరి 1950 రోజు వచ్చింది. కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడానికి, మన దేశభక్తి మనం ఏ విధంగా సాధించుకున్నామని గుర్తు చేసుకోవడానికే మనం ఎవ్రీ ఇయర్ 26 జనవరి చేస్తాం. 15th ఆగస్ట్ మాత్రం ఆ రోజు మాత్రం మనం బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు తర్వాత కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి, మనం ఎలా గవర్నమెంట్ రన్ చేయాలి, ఏ విధంగా ఉండడానికి 2.5 years కాన్స్టిట్యూషన్ రెడీ చేశారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ 26 నవంబర్ 1949 రోజు వచ్చింది. ఈ రోజు నుంచి మాత్రం అమల్లోకి వచ్చింది. అందుకు కాను in order to memory to which the constitution came on to record at India, the Indian Day celebrated 26 January 1950. Every year అందరూ ఇలాగే చేసుకొని మనం అందరం దేశభక్తి, దేశం కోసం మనం ఎన్నో రకాలుగా ఎక్కువ పండుగ చేసుకుంటాం. ఇది మాత్రం దేశం పండుగ, ప్రతి ఒక్కరి పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరు యునైట్గా, డిసిప్లిన్గా ఈ పండుగ ఎక్కువ చేసుకోవాలని ఈ అపార్ట్మెంట్ కోసం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ శివాని రెసిడెన్స్ దగ్గర గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అందరూ ఇలాగే ఢిల్లీలో ఉండి దేశ రక్షణకు నిర్మాణానికి పాటుపడుతూ ఐక్యబద్ధంగా ఉండి అందరికీ Happy Republic Day to one and all who are present here. Today, this day, 26th of January, holds a special day in the history of India. It was in 1930 that at a session, India has declared Purna Swaraj, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని. మనము బ్రిటిష్ పాలనలో ఉన్నాము. ఎప్పటి నుండి 1857 నుండి బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలిస్తున్నారు. వాళ్ళ నుంచి మనకి ముక్తి దొరికిన ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్న రోజు 1930 1930. ఆ రోజు 26th January 1930 రోజు మనం పూర్ణ స్వరాజ్యం డిక్లేర్ చేసుకున్నాం. సో అందుగానుగా మన కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ 1949లోనే అయిపోయింది. కానీ మనము మన హిస్టరీలో ఉన్న ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఏదైతే 1930లో మనము ఫస్ట్ టైం మన ఇండియన్ ఫ్లాగ్ ఈరోజు ఎలా అయితే ఎగురుతున్నారో అది 1930లో జరిగింది. ఆ 26th January 1930 రోజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనము మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ముందే తయారైనా కానీ ఒక 2 months డిలే చేసి 1950లో ఫస్ట్ టైం మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే మనం రిపబ్లిక్ అంటున్నాము, మనం ఎప్పుడు మన హక్కుల గురించి పోరాడుతున్నాము. అంటే మన ఫండమెంటల్ రైట్స్ గురించి మనం ఎప్పుడు మన వాయిస్ రేజ్ చేస్తున్నాం. కానీ మనకు అలాగనే కాన్స్టిట్యూషన్లో రిపబ్లిక్ వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. మన డ్యూటీస్ మనం ఎంతవరకు బాధ్యత